ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడే నేరుగా మనందరితో మాట్లాడుతున్న మాట. మీరు కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందేలా కృపాసనమునొద్దకు చేరండి అని. దేవుని కృపాసనమునొద్దకు చేరాలంటే మనలో ప్రార్థన, వాక్యం రెండూ ఉండాలి. అప్పుడు దేవునితో నీకున్న బంధం, ఆ సంబంధం నిన్ను కృపాసనమునొద్దకు చేర్చుతుంది. మనందరిలో విశ్వాసం ఉండాలి. పరిశుద్ధతతో మనం జీవించాలి. నీతిగా, యథార్థంగా బ్రతకాలి. అవసరమైతే ఉపవాసముతో దేవుని సన్నిధికి చేరాలి. సంఘ సహవాసంలో నమ్మకత్వాన్ని కనపరచాలి. నామకార్థపు క్రైస్తవుల నుండి పరిపూర్ణత గల క్రైస్తవులుగా మారండి. దేవుడు తన స్వరూపంలో నరుణ్ణి సృజించాడు. అంటే తన పోలికలో, తన రూపములో, తన స్వరూపములో నీవు నడవాలని, బ్రతకాలని. ఆయన చిత్తం, ఉద్దేశం ఈ భూమి మీద ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నీవు అనేకులకు మాదిరిగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక్క మాట ప్రియ సహోదరుడా, సహోదరి, సంఘంలో ఆత్మీయంగా ఎదగాలి. మనం ఖచ్చితంగా సంఘంలో ఎంత ఎదుగుతున్నామన్న దానికన్నా దేవునిలో ఎంత ఎదుగుతున్నామన్నది ప్రాముఖ్యం. విశ్వాసముతో ఆయన కృపాసనమునొద్దకు చేరి ప్రార్థించు. ఆయన కృప సమృద్ధిగా నీ ఎడల విస్తరింపజేసే దేవుడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.